స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నెల్లూరులో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి శాంతి టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మీ గృహాలకు రావడానికి మీ ఆహ్వానం లేకపోయినా మీరు అనుమతించారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ ఆహ్వానం లేకపోయినప్పటికీ ఒక స్పెషల్ ఇన్విటేషన్ ఏదో లేదు అనేది నా ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఆటోమేటిక్గా ఆత్మ సంబంధంగా మీ గృహానికి రావడానికి, అనగా ఈ మాటలు వినిపించడానికి, అనగా ఈ మాటలు మీరు వినడానికి దేవుడు కల్పిస్తున్నట్టు అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని నేను ప్రభు సేవకునిగా కోరుకుంటున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనా మనవులు తప్పక తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రభు కృపను బట్టి గత వారంలో మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్ నెల్లూరులో ఉన్నటువంటి చర్చ్లో ఉపవాస కూడికలు జరిగాయి. వేరువేరు విషయాల కోసం ప్రార్థన చేయడానికి ప్రభు సాయం చేశాడు. చాలామంది చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు. లోకల్గా మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి సహవాసంలో సుమారు 130 మంది సేవకులు ఉన్నారు కనుక ఇంచుమించు 160-70 సంఘాల్లోంచి వేరువేరు ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చాయి. తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి ఇలా వేరువేరు ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చాయి. వీటన్నిటి బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొరకు ప్రార్థించాం, ఇంకా నువ్వు ప్రార్థిస్తాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్టుగా వాక్య పరిచర్య యందును, ప్రార్థన యందును దేవుని సేవకులుగా మేమందరము ఎడతెక్క ఉండాలని మీరు మా కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రభు ఇంకా ఈ పరిచర్యలు బలంగా వాడుకున్నట్లుగా, ఇంకా అనేక ప్రదేశాలకు తీసుకుని వెళ్ళినట్లుగా, ప్రభు చిత్తమైతే వచ్చే నెలలో నేను ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు 1998వ సంవత్సరం నుంచి 2003వ సంవత్సరం వరకు పరిచర్య చేసినటువంటి కర్ణాటక, మైసూరు ఆ ప్రాంతాల్లోకి పరిచర్యకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాను కనుక నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు. స్తోత్రం. నిన్న మనం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనంలో వచ్చి, అనగా మొదటి వచనంలో నుంచి వాళ్ళు చేసినటువంటి అనుకరణ వలన కలిగినటువంటి అనర్థాలు, అనగా అనుకరణ తీసుకొని వచ్చినటువంటి ఆపదల గురించి మాట్లాడుకున్నాం. అననీయ సపీరాలు అనుకరించారు, అనగా బర్నబాస్ అనేటువంటి వ్యక్తిని అనుకరించారు. వాళ్ళంతటా వాళ్ళకు కలిగిన ప్రేరణ కాదు, వాళ్ళు చేస్తున్నారు, అతను చేశాడు మనం చేయాలి, అనేక మంది చేశారు మనం చేయాలి అనే ధోరణిలో వాళ్ళు అనుకరించి వాళ్ళు అనుభవించినటువంటి కష్టాల గురించి మనం మాట్లాడుకున్నాం. అనుకరణ అపవాది యొక్క ప్రేరణని తీసుకొని వస్తుందని, అంతేకాకుండా అనుకరణ ఆందోళన కలిగిస్తుందని, అనగా వాళ్ళకి ఆనందం లేని పరిస్థితి. సడన్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లకి, సడన్గా జరిగిన 2 డెత్స్కి, 2 మరణాలకి అయోమయ, ఏంటిదంతా, ఏం జరగబోతుంది, ఈ 2 మరణాలతోనే అవుతుందా, ఇంకేమైనా మరణాలు జరుగుతాయి అన్నట్టుగా అటువంటి ఏదో తెలియనటువంటి ఒక ఫియర్, ఒక ఆందోళన వారి మనసుల్లో, సంఘ సభ్యుల మనసుల్లో ఏర్పడినట్లుగా మనం చూడగలం. అంతేకాకుండా ఇద్దరిని అంతం చేసింది, ఒక అబద్ధం ఇద్దరిని అంతం చేసింది. దాచుకోలేదని చెప్పడం. స్తోత్రం. ఇవ్వాలి, సంపూర్ణంగా ఇవ్వాలి అనేటువంటి ఒక నియమం, నిర్బంధం లేకపోయినప్పటికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇచ్చి చచ్చిపోయారు వాళ్ళు. అంటే అక్షార్థంగా ఇవ్వడం వల్ల చనిపోయారని కాదు, ఇవ్వడం మంచిదే, ఇవ్వడం ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. కానీ సరిగా ఇవ్వకపోవడం అనేది అనర్థాన్ని తీసుకొని వస్తుంది. మరలా చెప్తున్నాను, ఇవ్వడం అనేది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇవ్వడం అనేటువంటి విధానం ద్వారా గాడ్ వుడ్
యూజ్ ద మెథడ్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ టు బ్లెస్ us. కానీ ఆ ఇవ్వడం సరిగా ఇవ్వకపోతే మనం దాని ద్వారా బ్లెస్సింగ్ కాదు కర్సింగ్ రావచ్చు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అంతం జరిగిందని, అంతేకాకుండా అభివృద్ధికి అడ్డుబండగా మారిందని ఆ ఇన్సిడెంట్, అనగా అభివృద్ధిని ఆపివేసిందని మనం గత ఎపిసోడ్లో 4 విషయాలు ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దాని ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ, ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఏ దినము? ప్రతిదినము మీరు మాకు ఆయుష్ను పొడిగించిన దినముల కొలది మిమ్మల్ని స్తుతించడం మాత్రమే మా ఉద్దేశం, మిమ్మల్ని ఘనపరచడం మాత్రమే మా ఉద్దేశం. కనుక ఈ సమయంలో మీ దాసునిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం వెనకాల నుండి ప్రార్థిస్తున్న వారు అనేకులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాను. ప్రభా, మీ సాన్నిధ్యాన్ని మీ ప్రజలు అనుభవించడం సాయం చేయండి. లెట్ యువర్ పీపుల్ ఫీల్ ఆర్ ఎంజాయ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. మీ సాన్నిధ్యాన్ని అనుభవించడం సాయం చేయండి. ప్రభా, మీకు వందనం చేస్తున్నా. బెడ్రూమ్లో నుంచి, హాల్లో నుంచి, వేరు స్థలాల్లోంచి కార్యక్రమాలు చూస్తున్న వారందరి కొరకై మీకు వందనం చేస్తున్నా. వేరు జిల్లాలు, వేరు రాష్ట్రాల్లోంచి కార్యక్రమం చూస్తున్న వారి కొరకై మీకు వందనం చేస్తున్నాను. ఈ సమయంలోనైనా మాలో ఆరోగ్యంగా ఉన్న వారిని మీరు దర్శించండి. బీపీలు, షుగర్లు, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారిని అందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. స్కిన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్, ఆస్మా, ఇంకా క్రానికల్ ప్రాబ్లమ్స్తో, డిజీజెస్తో ఉన్నట్టు వారందరి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. సమయంలో మానసికమైన సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. ఆత్మీయ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. ఈ సమయంలోనైనా మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడాలి. ప్రభువా, మీరు మాతో మాట్లాడితే మేము దీవించబడతాం. మీరు మాతో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతూ ఉండడం ద్వారా మేము దీవించబడుతూనే ఉన్నాం. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తాం. మాలో ఉంటే పెద్దల కొరకే మీకు వందనం చేస్తున్నాం. వారందరినీ మీరు దర్శించారు, వారికి దీర్ఘాయుష్ను మీరు అనుగ్రహించండి. అయ్యా, తమ ఫర్దర్ కెరీర్, భవిష్యత్ జీవితం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు, అనగా వేరు కోర్సులకు అప్లై చేస్తున్న వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవాళ్ళు, ఇటువంటి వారందరూ మీ సంధానానికి తెస్తాం. ఈ సమయంలో మీ స్వరాన్ని విని మేము ఆత్మీయంగా దీవించబడి ముందుకు సాగుతూ సాయం చేయమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 1. స్తోత్రం. అననీయ అనే ఒక మనుషుడు తన Yes. భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ వచ్చి, సో ఎ సర్టన్ మ్యాన్ నేమ్డ్ Ananias టుగెదర్ విత్ హిస్ వైఫ్ Sapphira sold a property. sold some property అని కొన్ని అనగా తాను ప్రాపర్టీలో కొద్దిగా అమ్మాడు అన్న విధంగా కొన్ని తర్జుమాలో రాయబడింది. నౌ ఏ మ్యాన్ నేమ్డ్ Ananias అండ్ హిస్ వైఫ్ Sapphira likewise sold their farm. వారికి ఉన్నటువంటి పొలమును అమ్మాడు. అది ఏం పొలమో ఏంటో మరి మనకు రాయబడలేదు, కానీ ఒక పొలాన్ని అమ్మాడు. ద్రాక్ష పొలము, లేకపోతే ఇంకేదైనా గోధుమలో, బార్లీయో, దానికి సంబంధించింది ఏదైనా కావచ్చు. సరే, దాన్ని అమ్మాడు అని రాయబడింది. వాళ్ళిద్దరూ ఏకమై, వాళ్ళిద్దరూ కలిసి దాన్ని అమ్మారు అని రాయబడింది. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అననీయ అనబడేటువంటి ఒక వ్యక్తి, అతని భార్య సప్పీరా కలిసి తమ భూమి అమ్మేశారు. తమ భూమి అమ్మేశారు. భూమి అనేదానికి పొలం అనేదానికి తేడా ఉంది. సరే, భూమి అంటే అలాగని పొలము అని చెప్పబడింది కనుక భూమి అంటే పొలాన్ని కూడా భూమి అని భావించవచ్చు. సరే, ఇక్కడ నేను వివరంలోకి వెళ్ళలేదు, కానీ వాళ్ళు తమకు కలిగినది అమ్మారు.
తమ చేతిలో ఉన్నది వాళ్ళు అమ్మారు. తమకు పిత్రార్జితంగా వచ్చింది, తమకు ఇన్హెరిటెన్స్గా వచ్చిన దాన్ని, భౌతికమైనటువంటి సొత్తుని, స్వాస్థ్యాన్ని ఆత్మ సంబంధమైన పని కోసం ఇచ్చారు. అక్కడక్కడ కొంతమంది తమ ఇళ్ళు, స్థలాలు మొదటి శతాబ్దంలోనే కాదు, ఈ ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, ఆయా ప్రదేశాల్లో కొంతమంది, ఒక సహోదరి ప్రభు కృపను బట్టి, సహోదరి అంటే పెద్దామా, ఆవిడ చెప్పినట్టు సాక్ష్యం, ప్రభు కృపను బట్టి మా నాన్నగారు పాస్టర్ గారు కనుక మేము చిన్నప్పుడు మా ఇంటిని మందిరం కోసం ఇచ్చేసాం. తర్వాత ఆమె చెప్పినట్టు సాక్ష్యం, తర్వాత విషయం ఏంటంటే, నా భర్త గారు పాస్టర్ గారు కాబట్టి మా ఇంటిని మేము మందిరం కోసం ఇచ్చేసామని చెప్పారు. తర్వాత సాక్ష్యం చెప్పింది, నా కుమారుడు సేవకుడయ్యాడు కనుక అతడు తన ఇంటిని ఇచ్చేసాడు మందిరం కోసం. అనగా 3 తరాలుగా వాళ్ళు మందిరాల కోసం ఇంటిని ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎలా బతికారు లేకపోతే ఇవన్నీ కాదు, కానీ అంత పెద్ద ఆవిడ చెప్పినట్టుగా మంచి సాక్ష్యం, 3 తరాలుగా వాళ్లకు కలిగింది ఇస్తూ ఉన్నారు. ఇక్కడలాగా 100% వాళ్ళు ఇచ్చారని నేను అనలేదు. వాళ్ళకి వేరే ఇల్లు ఉండొచ్చు, ఇల్లుని మందిరం కోసం రాసిచ్చారా, ఎవరికి రాసిచ్చారు అనే విషయాలు ట్రస్ట్గా, లేకపోతే బోర్డుగా, లేకపోతే ఇంకా ఏదైనా ఆర్గనైజేషన్కా అనే విషయం నేను మాట్లాడడం లేదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇచ్చారు, ఇవ్వచ్చు, మనం ప్రభు సేవలో ఇవ్వచ్చు, ఇచ్చి మనం ప్రభువుని శోధించాలి. ఇవ్వగలిగితే మంచిది, ఇవ్వగలిగితే ఆశీర్వాదం పొందుతాం. అననీయ అను ఒక మనుష్యుడు, అననీయ అను ఒక మనుష్యుడు అన్నప్పుడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం కాస్త ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ రాయబడింది, అననీయ అనే పేరు కలిగినతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. 9వ అధ్యాయము 10వ వచనం. డమస్కస్ అటునప్పుడు సిరియా రాజధాని అయినట్టు డమస్కస్, దాంట్లో కనలేదు. అననీయాను ఒక శిష్యుడు ఉండెను. అననీయాను ఒక మనుషుడు ఉండెను, ఇక్కడ అననీయాను శిష్యుడు ఉండెను. అపోస్తుల కార్యములు ఇంకా కొద్దిగా ముందుకెళ్తే అపోస్తుల కార్యములో 3 అననీయాలు కనిపిస్తున్నారు అని చెప్పడానికి మాట చెప్తున్నా అంతవరకే. 23వ అధ్యాయములో స్తోత్రం, అక్కడ రాయబడినటువంటి మాట స్తోత్రం. 2వ వచనం, అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, అనగా ఒకటి సాధారణ వ్యక్తి అయినటువంటి ఒక మనుషుడైనటువంటి అననీయ, శిష్యుడైనటువంటి అననీయ, ప్రధాన యాజకుడైనటువంటి అననీయ. ఇతను శిష్యుడు కాదా? ఒక మనుషుడు అని రాయబడింది, శిష్యత్వంలో లేడా? శిష్యుడే. శిష్యుడు అని రాయబడినప్పటికీ కూడా శిష్యుడే. మనం ఎందుకు అనుకుంటున్నామంటే శిష్యుడు అని? అతడు తనకు కలిగిందంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అపోస్తులను గురువులుగా భావించాడు. పేతురు, యోహాను, ఇతర అపోస్తులను గురువులుగా భావించాడు. వాళ్ళ దగ్గర శిష్యత్వానికి చేరాడు అని అర్థం చేసుకోవాలి. కుటుంబం శిష్యత్వానికి వచ్చింది. కానీ ఆయన శిష్యత్వంలో ఏదో లోపం జరిగి ఉండొచ్చు, ఏదో సంథింగ్ మిస్టేక్ జరిగి ఉండొచ్చు. ఆ సమయంలో చెప్పబడిన సమయానికి అననీయ అనే వ్యక్తి అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో వ్యక్తి శిష్యుడుగానే కొనసాగుతున్నాడు. అతను ప్రధాన యాజకుడు, అతను మతానికి సంబంధించిన వ్యక్తి. అననీయ కూడా అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ఉన్నట్టు అననీయ కూడా ఒకప్పుడు యూదా మతానికి సంబంధించిన వ్యక్తి ఉండొచ్చు, కానీ అతడు శిష్యుడుగా మారాడు. అపోస్తుల యొక్క యేసు యొక్క శిష్యుడిగా మారాడు. ఆయనేమో యెహోవా దేవుని యొక్క ఆలయంలో ప్రధాన యాజకుడిగా ఉంటూ ఉన్నాడు. ఇలా 3 అననీయాల గురించి మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరికీ ఏం జరగలేదు, కానీ ఈ అననీయాకి ఏదో జరిగింది. అందరికన్నా ముందు అపోస్తుల కార్యములో ప్రస్తావించబడినటువంటి అననీయాకి జరిగిన దాని గురించి మనం 5వ అధ్యాయంలో ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే మనం కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అననీయ అనేవాళ్ళు పాత నిబంధన కాలంలో హనానీ అనే పేరును అననీయ అనే పేరుగా మారి ఉంటుంది, రూపాంతరం చెంది ఉంటుంది, లేదా గ్రీకులు అలా వచ్చి ఉంటుందని బైబిల్ పండితులు చెప్తున్నారు. సరే, ఇదేమన్నప్పటికీ దాంట్లో కలలేదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఐక్యత మన టైటిల్, యూనిటీ, హార్మనీ. అనగా అననీయ సపీరాల విషయంలో ఐక్యత ఉంది, వాళ్ళ మధ్యలో ఐక్యత ఉంది. వాళ్ళ మధ్యలో అనైక్యత లేదు, వాళ్ళు కొట్టుకోవడం లేదు, తిట్టుకోవడం లేదు. అనే భార్యాభర్తలు కొట్టుకోకుండా ఉంటారా అంటారేమో. ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఐక్యతకు కారణం ఏంటి? ఇద్దరి మధ్యలో అంతకుముందే ఐక్యత ఉందా లేదో మరి మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే బహుశా 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం విని మారు మనసు పొంది
వాళ్ళిద్దరూ ఇక మనం వీళ్ళని ఫాలో అవుదాంలే, దేవాలయం ఎందుకులేండి, యాజకులు ఎందుకులేండి, యాజక వ్యవస్థ ఎందుకు, యూదా మతం ఎందుకు అనుకొని ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభు యొక్క మార్గంలోకి వచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా పేతురు ప్రసంగం ద్వారా రక్షింపబడ్డ వ్యక్తి అని నేను అనలేదు. పెంతెకోస్తు రోజు జరిగినటువంటి ఆ ప్రసంగంలో రక్షింపబడ్డ వ్యక్తి అని నేను అనలేదు. తర్వాత 3వ అధ్యాయంలో ఆయన రక్షింపబడింది. సరే, ఏదేమైనప్పటికీ అతడు రక్షింపబడి సంఘములో సభ్యుడిగా చేరబడిన వాడే. ఈజ్ ఏ క్రిస్టియన్, హీ బికమ్ ఏ క్రిస్టియన్. ఆయన మాజీ యూదుడు, అప్పటికి ఆయన క్రైస్తవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన శిష్యత్వంలో ఎదుగుతున్నాడా లేదని మనకు తెలియని విషయం. వాళ్ళిద్దరూ ఏకమై, అననీయ సపీరాలు ఏకమయ్యారు. దేంట్లో? అమ్మకము విషయంలో, ఒక సెక్యులర్ విషయంలో, ఒక భౌతికమైన విషయంలో, అమ్మేటువంటి విషయంలో, అమ్మి పంచేటువంటి విషయంలో, లేకపోతే అమ్మి ఇచ్చే విషయంలో, అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టే విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత కనిపించింది. ఇది పాజిటివా నెగిటివా అని అడిగితే ఒక విధంగా చెప్పాలంటే నెగిటివ్ యూనిటీ. పాజిటివ్గా ఉండాల్సిన ఐక్యత వేరు. భౌతికమైన విషయాల్లో ఐక్యతని పాజిటివ్గా మనం ఎంచుకోవడం లేదు. ఆత్మీయ విషయాల్లో ఐక్యతనే మనం యూనిటీగా, ఐక్యతగా మనం భావిస్తున్నాం. అతడు వాళ్ళిద్దరూ ఏకమవుతున్నప్పుడు, ఏకమై కొంటున్నప్పుడు, ఏమంటే మనం ఇలా చేస్తున్నాం తప్పు కదా, అయినా ఏంటి మనం కొంత దాచుకోవడం ఏంటి? అవునండి, కాస్త దాచుకున్నామని చెప్పడంలో కూడా తప్పేంది, ఉన్న విషయం యథార్థంగా చెప్పడంలో తప్పే ఉంది. వాడు చనిపోతారని ఊహించలేదు, బతకాలి అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఇచ్చారు. దేవునికి దాతృత్వం వేళలో ఉంది, వీళ్ళు ఆత్మీయులుగా పిలువబడాలని, ఎంచబడాలని ఇచ్చారు, పబ్లిసిటీ కోసం ఇచ్చారు. కానీ అది ప్రాణం పోగొట్టే పరిస్థితి ఏర్పరిచింది. చాలాసార్లు మనం పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తాం. నేను ఇచ్చానుగా నా గురించి చెప్పండి, నేను చేశానుగా నా గురించి చెప్పండి, లేకపోతే నేను ఇంకా ఏదో ఇన్వాల్వ్ అయ్యాను కదా నా గురించి చెప్పండి. వాళ్ళు ఎవరో, వాళ్ళు సంఘములో ఉన్నట్టు అందరు ఇచ్చారని, ఒక 8,000 మందో 10,000 మందో 20,000 మంది ఇచ్చారని చెప్పడం లేదు. ఇచ్చినటువంటి కొంతమందిలో ఒక 50 మందో 100 మందో లేకపోతే ఇంకా తక్కువ మందో ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చిన వాళ్ళ జాబితాలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ లోకములోని జాబితాల్లో మన పేర్లు చూడాలనుకుంటాం, ఈ లోకములోని పుస్తకాల్లో మన పేర్లు చూడాలనుకుంటాం. కానీ జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే మన పరిస్థితి ఏంటి? నీతిమంతుల పట్టికలో మన పేరు లేకపోతే పరిస్థితి ఏంటి? పంచాయతీ, గ్రామ పంచాయతీ రికార్డులోనో లేకపోతే టౌన్లోని రికార్డుల్లోనో వాటిలో మన పేరు ఉండొచ్చేమో, మంచిదే. కానీ జీవగ్రంథంలో మన పేరు లిఖించబడిన వాళ్ళుగా ఉండాలి. అలా లిఖించబడకపోతే మనం అగ్నిగుండంలో వేయబడతాము అని వాక్యంలో రాయబడింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అననీయ అనేటువంటి మనిషి, అననీయ అనేటువంటి సహోదరుడు, సపీరా అనేటువంటి సహోదరి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భౌతికమైన విషయం కోసమైనటువంటి అబద్ధం చెప్పేటువంటి విషయంలో ఐక్యతను మనం చూస్తున్నాం. సత్యం చెప్పే విషయంలో ఐక్యత రావాలి. అబద్ధం చెప్పే విషయం, సారీ నేను అలా చెప్పలేనండి, మీరు చెప్పేది చెప్పండి, నన్ను అడిగితే ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను. నేను అబద్ధం చెప్పి అనర్థం తెచ్చుకోవడం ఏంటి అన్నట్టుగా మాట్లాడలేదు. సరే, ఏదేమైనప్పటికీ ఏదో జరిగిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో భౌతికమైన విషయం కోసం ఐక్యత. రెండవదిగా మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు కొంతమంది మధ్యలో ఉన్న ఐక్యతని, అపోస్తుల కార్యముల్లో ఉన్నటువంటి ఒక లేదా కొన్ని జంటల మధ్యలో ఉన్నట్టు ఐక్యతను గురించి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఐక్యత 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా చాలండి. అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ ఇంట్లో తనొక్కడే భయభక్తులు కలిగి ఉన్నాడని కాదు, ఇంట్లో తన భార్య కూడా అతనితో కలిసి, అతనితో ఏకీభవించి, అననీయ సపీరాల్లాగా కొర్నేలి భార్య పేరు ప్రస్తావించబడలేదు, కొర్నేలి కుటుంబం వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దాతృత్వంలో ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ కలిసి బాప్తిజం తీసుకున్నారు, వాళ్ళందరూ కలిసి దేవుని స్తుతించారు, వాళ్ళందరూ ఆత్మను పొందారు. ఇటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఐక్యత లోపించినట్టు కుటుంబాల్లో ఐక్యత కావాలని ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు. వి నీడ్ యూనిటీ. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఉన్న చోట ఐక్యత ఉండేటువంటి అవకాశం. ప్రేమిస్తున్నాం, దైవికమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ భార్యాభర్తల్లో, బిడ్డల్లో, బంధువుల్లో బంధుత్వాన్ని కలుపుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఒకటి భౌతికమైన విషయములో ఐక్యత కలిగినటువంటి జంటగా అననీయ సపీరాను చూస్తున్నాం. వాళ్ళ ఐక్యత వలన వాళ్ళకి ఆశీర్వాదం రాలేదా, వాళ్ళ ఐక్యత వలన వాళ్ళకి శాపం వచ్చింది. రెండవదిగా భక్తితో ఉన్నటువంటి ఒక కుటుంబం, కొర్నేలి కుటుంబం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 32వ వచనం మనం గమనించినట్లయితే, అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, జైలు అధికారి యొక్క కుటుంబ సభ్యులకి సువార్తను ప్రకటించారు. జైలు అధికారులు జైల్లో ఉన్నప్పుడే ఏదో మార్పు జరిగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో వాళ్ళందరూ వాక్యం విన్నారు. తర్వాత రాయబడిన మాట 31వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు, నువ్వు ఒక్కడే రక్షణ పొందితే చాలు. నీ ఇంటి వారు రక్షణ పొందాలి, నీ భార్య రక్షణ పొందాలి, నీ బిడ్డలు రక్షణ పొందాలి. నువ్వు ఒక్కడే బాప్తీసం తీసుకుంటే సరిపోదు. నువ్వు, నీ భార్య, నీ బిడ్డలందరూ బాప్తీసం తీసుకోవాలి. జైలు అధికారితో ధైర్యంగా చెప్తున్నాడు మాట. నేనేం చేయాలంటే నువ్వు చేయాల్సిన పని, వారం వారం దేవాలయానికి వెళ్ళాలి, శనివారం దేవాలయానికి వెళ్ళాలని సలహా కాదు ఇచ్చింది. వాడు చెప్తున్నట్టు విషయం, వాడు చెప్పినట్టు విషయం చూడండి. స్తోత్రం. నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఆయన విశ్వసించాలి. 33వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడింది, ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి, స్తోత్రం, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. కొర్నేలి ఇంటి వాళ్ళు నీటి బాప్తీసం, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంటి వారు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందారని రాయబడలేదు, కానీ నీటి బాప్తీసం పొందారు. స్తోత్రం. తర్వాత వాళ్ళు పొందే అవకాశం ఉంది, పొందారో లేదో మరి మనకు తెలియదు. మనం ఆలోచిస్తున్న విషయం, ఒక అధికారి ఆయన వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యత, అనగా ఆచరించడంలో ఒక ఐక్యత. ఒకటి భౌతికమైనటువంటి విషయంలో ఐక్యత కనిపించింది అననీయ సపీరాల మధ్య. భక్తి విషయంలో ఐక్యత కనిపించింది కొర్నేలి కుటుంబంలో. బాప్తీసం తీసుకునేటువంటి విషయంలో ఏమంటే ముందు మీరు తీసుకోండి, తర్వాత నేను తీసుకుంటానని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే వాళ్ళ సతీమణి అలా చెప్పినట్టు వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారని రాయబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో 26వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రిస్కిల్లా అకులయు విని ఏమన్నారు? అపోలో అనే వ్యక్తిని గురించి విన్నారు, అతను చేస్తున్నాడు, సరిగా చేయడం లేదు అనే విధంగా తెలుసుకొని దేవుని స్తోత్రం, హల్లెలూయా. అకులా ప్రిస్కిలా అనేటువంటి వాళ్ళు సామాన్యులైనటువంటి వారు, టెంట్ మేకర్స్ అయిన వాళ్ళు, గుడారపు పనిలో ఉన్నటువంటి వారు, ఆ వృత్తిని కలిగిన వాళ్ళు చేస్తున్నట్టు పనిని గురించి రాయబడింది. 18వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకున్నాం. ప్రిస్కిలా అకులయు విని ఏమన్నారు? సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించను. ఎవరి గురించి? ఇక్కడ రాయబడిన మాటలు 25వ వచనం, అతడు ప్రభు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడిన ఒక సహోదరుని గురించి, ఆత్మీయుని గురించి విని ఊరుకోలేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దేవుని మార్గమును, స్తోత్రం, మరీ పూర్తిగా లేదా మరీ వివరంగా, డీటెయిల్డ్గా, చక్కగా ఒక పండితునికే పామరులైన ప్రజలు వాక్యాన్ని, ఉపదేశాన్ని తెలియజేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వది బోధ విషయములో, బోధించేటువంటి విషయంలో, బోధకులుగా సేవ చేసేటువంటి విషయంలో వాళ్ళ మధ్యలో ఐక్యతను మనం చూస్తున్నాం. కొర్నేలి ఇంట్లో ఐక్యత, జైలు అధికారి ఇంట్లో ఐక్యత, అకులా ప్రిస్కిలాల మధ్యలో ఐక్యత. ఈ 3 పాజిటివ్. కానీ అననీయ సపీరాల మధ్యలో ఐక్యత, అది ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయంగా అనైక్యతే. వాళ్ళ మధ్యలో జరిగింది, వాళ్ళకి ఎంత అనర్థం తెచ్చిందో మనం చదువుకున్నాం, లేకపోతే గత ఎపిసోడ్లో విన్నాం. స్తోత్రం. నా మాటల యొక్క ఉద్దేశం, 4 కుటుంబాలని మీకు పరిచయం చేశాను, 4 ఫ్యామిలీస్ని పరిచయం చేశాను నేను మీకు. 5వ అధ్యాయంలో కుటుంబం, 10వ అధ్యాయంలో కుటుంబం, 16వ అధ్యాయంలో కుటుంబం, 18వ అధ్యాయంలో 4 కుటుంబాలను మీకు పరిచయం చేశాను. ఈ 4 కుటుంబాల్లో ఐక్యత ఏ విధంగా ఉంది? అలాగైతే ఒకవేళ 5వ కుటుంబంలో,
అపోస్తుల కార్యము 29వ అధ్యాయంలో ఉన్నటువంటి మీ కుటుంబం. అదేంటండి 69వ అధ్యాయం ఏంటండి? 28 అధ్యాయాలు కదా? అవునండి, 28 అధ్యాయాలే. కానీ ఒకవేళ 29వ అధ్యాయం ఉంటే అది మన గురించినటువంటి ఆధునిక సంఘాన్ని గురించిన స్టోరీ అయిండొచ్చు. కాబట్టి 29వ అధ్యాయం అన్నా నేను. స్తోత్రం, దేవుని స్తోత్రం. అక్షరార్థంగా అపోస్తుల కార్యం 29వ అధ్యాయం లేదండి. అపోస్తుల కార్యం 28వ అధ్యాయంతో అయిపోతుంది. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. ఐక్యత. అతడు ఏకమై పొలము కొనెను అనగా ఏకీభవించి మాట్లాడుకొని చక్కగా తీర్మానం తీసుకొని ఆలోచించి, ఆమె ఒక ఆలోచన ఈయన ఒక ఆలోచన, వాళ్ళిద్దరి ఆలోచనలు ఏకీభవించబడి. అలాగైతే మన కుటుంబాల్లో ఎట్టి ఐక్యత ఉంది? పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి ఐక్యత రావాలి. ఆ బంధాన్ని మనం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. అలా బంధం కాపాడుకోలేకపోయినప్పుడు మనం భంగపడిపోయేటువంటి అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. అననీయా సపీరా, కొర్నేలి కుటుంబం, జైలు అధికారి కుటుంబం, అకుల ప్రిస్కిలా కుటుంబం, వీళ్ళ మధ్యలో ఐక్యతలు ఎలా ఉన్నాయి? ప్రస్తావించబడిన విషయాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత ఉందా లేదా, వాళ్ళు విడిపోయారా కలిసి ఉన్నారా అనే వాటి గురించి కాదు. వాళ్ళ మధ్యలో ఐక్యత సందర్భాలు మన కుటుంబాల్లో మనం ఏకీభవించాలి. మన కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి వీలు లేదు, డివైడ్ కావడానికి వీలు లేదు. అలాగని అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. కాబట్టి అలా ఈ 4 కుటుంబాల్లో లేకపోతే చివరి 3 కుటుంబాల్లో, కొర్నేలి, జైలు అధికారి మరియు అకుల ప్రిస్కిలాల కుటుంబాల్లో ఉన్నటువంటి ఐక్యత, వారికన్నా ఎక్కువ ఐక్యత మన కుటుంబాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అట్టి ఐక్యత కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. రేపు ఇదే సమయంలో ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.